సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపరిని. మనిషా మతమా ప్రమాదం ఎందులో ఉందనేదనమాట. ఇది ఎందుకంటే మొన్న 29వ తారీఖు అనమాట ఆషాఢం. ఒక వీడియో అప్లోడ్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ముమ్మిన్ను చూసైనా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనేది. దీనికి అబ్జెక్షన్ చెప్పారనమాట. అంతకుముందు కూడా కామెంట్స్ పెడతా ఉంటారు ఆయన. కాకపోతే ఇందుట్లో కొంచెం గట్టిగానే అన్నారు. ఏదేదో చెప్తా ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొని చూపిస్తూ ఉంటారు. బేస్లెస్ క్లెయిమ్స్ ఇవన్నీ కూడా. ఎవరెవరు రాశారు, ఏది వివరాలు పూర్తిగా చెప్పరు, ఏమనుకోవాలి అది ఇది అని చెప్పేసి ఖండించారు. ఆల్ రైట్ అండి. పైగా అంతకుముందు నేను రిఫరెన్స్లు చూపించకుండా మాట్లాడాల. రిఫరెన్స్ చూపించి మాట్లాడినప్పుడు ఈయన ఏమన్నారంటే, అవుట్ రైట్గా మీరు ఆ షియా కుక్కలు చెప్పిందని చూపిస్తున్నారు, అది అసలు అథెంటిక్ కాదు అని చెప్పేసి అడిగారనమాట. సరే ఇదంతా బాగానే ఉందని చెప్పేసి, ఇంతకీ అథెంటిక్ ఏంటి, ఏది ఎట్లా తెలిసిద్ది? మీరు ఒకళ్ళు చెప్తారు, వాళ్ళు ఇంకోటి చెప్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా డివైడ్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఏదో అథెంటిక్ అనుకోవాలి. ఇట్లా ఈ క్వశ్చన్ అంతా వేసాను అనమాట. వేసిన తర్వాత ఇంతకీ అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, దేశము దేవుడు ఈ రెండిట్లో కంపేర్ చేస్తే మీరు ఏది చూస్ చేసుకుంటారు అంటే, వాళ్ళు అవుట్ రైట్గా చెప్పేశారనమాట, వితౌట్ ఎనీ డౌట్. రెండు అసలు కంప్లీట్లీ ఇన్కంపేరబుల్. డు నాట్ ఈక్వేట్ క్రియేషన్ విత్ ద క్రియేటర్ అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పాడు అనమాట. సో దాన్ని బట్టి అక్కడ చెప్పాను. ఎనీహౌ, ఇప్పుడు దాని తర్వాత చాట్లో ఆయన పెట్టిన కామెంట్ తర్వాత మీరు ఒకవేళ టైపింగ్ ఇదంతా కష్టం అనుకుంటే వాట్సాప్లో జస్ట్ ఒక ఆడియో రికార్డింగ్ పంపించండి, పర్లేదు. అట్లా అన్నా కానీ అంతకుముందు ఆల్రెడీ మాట్లాడి ఉన్నాను ఆయనతోటి చాట్లో. అందుకని చెప్పేసి ఆ మాట అడిగితే ఆయన వాట్సాప్లోనే మెసేజ్ పెట్టారనమాట. పెట్టినాక దాన్ని మీకు చూపిస్తాను ఒకసారి. ఓకే, ఇదిగోండి, ఇది ఆ మెసేజ్ అనమాట వాట్సాప్ చాట్లో. ఇప్పుడు ఆయన డీటెయిల్స్ మాత్రం ఇక్కడ చెప్పడం లేదు. డీటెయిల్స్ మనకు అనవసరం. ఆయన ఒక ముస్లిం అండి, అంతవరకు ఓకేనా. సో ఇది నిన్న వచ్చిందనమాట, 21వ తారీఖు. తర్వాత ఆయన ఏమన్నట్టు నేను అడిగా ఇంతకీ, సరే ఇదంతా బాగానే ఉంది, ఇంతకీ మీ ఆన్సర్ ఏంటి, మీరే చూస్ చేసుకుంటారని చెప్పేసి దేవుడు దేశం అన్నప్పుడు ఆయన అసలు క్వశ్చనే రాంగ్ మీది. ఖురాన్ క్లియర్గా చెప్తుంది కదా, సృష్టింపబడినది ప్రతీది నశించాల్సిందే అని. అది భారతదేశమైనా, పాకిస్తాన్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, సౌదీ అరేబియా ఏదైనా సరే ప్రతీదీ ఒకరోజు నాశనం అవ్వాల్సిందే. మీరు దేశాన్ని, మట్టిని, రాయిని, సృష్టిని పూజిస్తారు కాబట్టి మీకు దేశం గొప్పది. మేము సృష్టికర్తను పూజిస్తాము కాబట్టి మాకు సృష్టికర్త గొప్ప అని చెప్పేసి అన్నారు. ఇంకా సృష్టి ఒక రోజు నాశనం అయిపోతుంది కానీ సృష్టికర్త చావు లేదు, పుట్టుక లేదు. సో మీ అవిశ్వాసాన్ని క్వశ్చన్గా చేసి ఆన్సర్ మా నుండి వెతకండి, అది ఎప్పటికీ రాదు. ఎందుకంటే మాది విశ్వాసం, మీది అవిశ్వాసం. అంటే ఇమాన్ అండ్ కుఫ్ర్ అనమాట. ఇంకా ఈ సరిహద్దులు అంటారా అంటే, ఇంకా దేశాలు అక్కడ బౌండరీస్ వాటి గురించి మాట్లాడాం కదా. సో ఇంకా ఈ సరిహద్దులు అంటారా, వాటి గురించి వస్తే ఇవి కాఫీర్లు నియమించుకున్నది. సృష్టికర్త ఎక్కడ మనుషుల మధ్య సరిహద్దులు నిర్మించలేదు. వాళ్ళు తప్పులు చేస్తే అవిశ్వాసానికి పాల్పడితే తప్ప ఖలీఫా సామ్రాజ్యం ఉంది అక్కడ. ఒక్క సరిహద్దు కూడా ఉండేది కాదు. ఇప్పుడు అరేబియా దేశాలు ఉన్నాయి, ఒక సరిహద్దు కూడా లేదు. నీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే అథెంటిక్ హదీస్ ఇస్తాను చూడు అని చెప్పేసి చెప్పారు. వెల్, కంట్రీస్ ఉన్నాయి అరేబియా దేశాలు, అరేబియా దేశాల మధ్య సరిహద్దులు లేవంటే మరి మ్యాప్లో తీసుకుంటే ఆ బౌండరీసు, ఆ డిస్టింక్షన్స్ ఇవన్నీ ఏంటియో. ఈ ఊరు పర్మిట్ ఇక్కడ దాకా ఉంటుంది, ఇది దాటిన తర్వాత వేరే ఊరు అని వస్తుంది. ఈ జిల్లా లేకపోతే ఈ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ దాకా ఉంటుంది, ఈ బౌండరీ దాటిన తర్వాత వేరే జిల్లా అవుతుంది. ఈ దేశం అనేది ఇక్కడ దాకా ఉంటుంది, ఇది దాటిన తర్వాత వేరే దేశం అవుతుంది. బౌండరీస్ ఉన్నాయి. మీకు ఎక్కడ దాకా ఎందుకు? ఇజ్రాయేలు, హమాస్ వీళ్ళ గొడవ ఏంటి? బౌండరీ దగ్గరే. ఇది మాది ప్రాంతం, ఇక్కడ దాకా మా హద్దు అంటే కాదు, ఇది మా ప్రాంతము మీది కాదు, ఇక్కడ దాకే హద్దు అని చెప్పేసి ఇంకొకళ్ళు. అసలు జెరూసలేం మాది అని ఒకళ్ళు, కాదు మాది అని ఇంకొకళ్ళు. ఎందుకు లేవు హద్దులు? ఉన్నాయి. ఈయన నిర్మించి ఉండలేదేమో, కానీ సమాజంలో హిస్టరీ ఉన్న కాడి నుంచి కూడా హద్దులు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ కామెంట్కి వద్దాం. ముందుగా ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ అడిగేది ఏమని చెప్తున్నారు, మేము సృష్టికర్తను పూజిస్తాము కానీ సృష్టిని కాదు అని చెప్పేసి అంటున్నారు. ఎవడన్నా సృష్టికర్తనే పూజించేది, కాకపోతే ఆ సృష్టికర్త లక్షణాలు డిఫరెంట్గా చెప్తారు. ఓకే, ఎవరన్నా కూడా సృష్టికర్తనే పూజించేది. కొంతమంది సృష్టిలో కూడా సృష్టికర్త ఉన్నాడంటారు, కొంతమంది లేడంటారు. రైట్, ఓకే. మీరు దేశాన్ని, మట్టిని, రాయిని, సృష్టిని పూజిస్తారు కాబట్టి మీకు దేశం గొప్పది. దేశాన్ని పూజించరు, దేశాన్ని గౌరవిస్తారు, దేశాన్ని కాపాడతారు. అక్కడ వచ్చింది. ఇప్పుడు విషయం ఏంటంటే మీకు ఓకే, దాని దగ్గరికి తర్వాత వద్దాం, ఈ దేశం కానీ దీని దగ్గరికి. అయితే
ఈలోపు ఏమంటున్నాడు, సృష్టి ఒకరోజు నాశనం అయిపోతుంది, కానీ సృష్టికర్తకు చావు లేదు, పుట్టుక లేదు. సో మీ అవిశ్వాసాన్ని క్వశ్చన్గా చేసి మా నుండి వెతక్కండి ఆన్సర్ని, అది ఎప్పటికి రాదు. ఎందుకంటే మాది విశ్వాసము, మీది అవిశ్వాసము అంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఇదే 2 ways వెళ్తుందన్నమాట. మాది విశ్వాసం అవుతుంది, మీది అవిశ్వాసం అవుతుంది. మాది విశ్వాసం అవ్వచ్చు, మీది అంధవిశ్వాసం అవ్వచ్చు అనమాట. మేము బేసిక్గా మాట్లాడచ్చు. ఇంకొకటి, మేము సృష్టిని పూజిస్తాము, మీరు సృష్టికర్తను పూజిస్తామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మీరు ఎవరో రాసి ఇచ్చిన పుస్తకాలు లేకపోతే ఎవరో చెప్పిన మాటలను పట్టుకొని అవే నిజాలని మీరు నమ్ముతున్నారు. మీరు వాటిని క్వశ్చన్ కూడా చేయట్లా, మీకు క్వశ్చన్ చేసే రైట్ కూడా ఇవ్వాల. మీరే ఒప్పుకోరు క్వశ్చన్ చేయడానికి, రైట్? ఖురాన్ని కానీ ఈ మొహమ్మద్ గారిని కానీ క్వశ్చన్ చేయడానికి మీరు ఒప్పుకోరు కదా. మాకు క్వశ్చనింగ్ ఉంది, ఓకే? ఎక్కడన్నా తేడా వచ్చిందంటే మేము క్వశ్చన్ చేసుకోవచ్చు అనమాట. మీకు క్వశ్చనింగ్కి కూడా లేదు. మరి దాన్ని మీది ఎంతవరకు కరెక్ట్ బిలీఫ్ అంటారో అది ఇక్కడ మీరు క్వశ్చన్ వేసుకోవాలి. పైగా మిగతా వాళ్ళది అవిశ్వాసం అని చెప్పేసి మీరే డిక్లేర్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు అవిశ్వాసులకి విశ్వాసులకి మధ్య కంటెన్షన్ వచ్చింది అనుకోండి, ఎవరి వైపు మీరు మొగ్గు చూపుతారు? అవిశ్వాసుల కల్లా, విశ్వాసుల కల్లా? ఆబ్వియస్లీ మీరు విశ్వాసుల కల్లే మొగ్గు చూపుతారు, అంటే మీ పక్షం కల్లే మొగ్గు చూపుతారు. ఇదే అక్కడ వచ్చిన క్వశ్చన్. ఒక దేశం దగ్గర కంటెన్షన్ వచ్చినప్పుడు ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారంటే, మిగతా వాళ్ళు దేశం అనేది ఒక ఇంటిగ్రిటీ దీనికోసం ఉండాలి, ఇంటిగ్రేటెడ్గా ఉండాలి, కంప్లీట్గా అందరూ కలిసి ఓకే ఒక సాలిడ్ స్ట్రక్చర్గా ఉండాలి, మొత్తం అంతా బాల్కనైజేషన్ అవ్వకూడదని చెప్పేసి అనుకుంటారు, ముక్కలు ముక్కలు చిలవల పలవలు అవ్వకూడదని చెప్పేసి. కానీ ఇది మాకు బెనిఫిట్ అవుతుంది, ఇక్కడ ఏదైతే మేము సృష్టికర్తను పూజిస్తున్నామో ఆయన చెప్పినది నెరవేరడానికి ఇది సహాయపడుతుంది అనుకున్నప్పుడు మీకు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ డజంట్ మ్యాటర్. ఎదుటి వాళ్ళ ఇంపార్టెన్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ వాల్యూస్ కానివ్వండి, వాళ్ళు ఇష్టపడేవి కానివ్వండి, వాళ్ళు రెస్పెక్ట్ చేసే, వాళ్ళు పూజించేవి, ఇవన్నీ డజంట్ మ్యాటర్ కదా. అందుకనే వేలకు వేళ్ళు గుళ్ళు విరగ్గొట్టబడ్డాయి. తర్వాత విగ్రహాలను కానీ ఎక్కడన్నా వాటిని తీసుకొచ్చి ముక్కలు ముక్కలు చేసి నడిచే దారుల్లో వేసుకుంటా పోయారు. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? పడగొట్టడమే కాదు, పడగొట్టిన తర్వాత టోటల్ డిస్రెస్పెక్ట్ అనమాట. ఎందుకంటే ఎటువంటి రెస్పెక్ట్ లేదు కాబట్టి ఎంతన్నా హ్యూమిలియేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ అలౌడ్, తప్పు కాదు. అదనమాట థాట్ ప్రాసెస్ ఇక్కడ ఉంది. అందుకే అంది మనిషా మతమా అని చెప్పేసి, లేకపోతే మస్తిష్కమా అని చెప్పేసి ఏదనేది. సో ఇక్కడ ఎవరికి వాళ్ళు కాఫిర్లు నియమించుకున్నారు అంటున్నారు. ఓకే ఫైన్, ఈ హద్దులు కానీ ఇవన్నీ, లేకపోతే ఈ మతాలు కానీ ఈ విగ్రహాలు కానీ ఇవన్నీ కాఫిర్లు నియమించుకుని, మరి మీ గ్రంథం ఎవరు నియమించారు, ఎవరు రాశారు అనేది మీకు తెలుసా? మీరు నమ్ముతున్నారు అల్లాహ్ స్వయంగా వాక్యాన్ని ఇచ్చాడని చెప్పేసి, మహమ్మద్ చెప్పాడని చెప్పేసి, హదీతులు ఇవన్నీ కూడా ఆయన లైఫ్ అని చెప్పి మీరు నమ్ముతున్నారు. మాది మీకు స్టాండర్డ్ కానప్పుడు మీది స్టాండర్డ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. అందుకే క్వశ్చన్ వచ్చింది, అందుకే ఇక్కడ పెట్టింది ఆ వీడియో. ఈ మూమెంట్ని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే అవుట్ రైట్గా ఫ్రాంక్గా ఆయన బిలీఫ్ని ఇదంతా స్టేట్ చేస్తున్నాడు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో ఇదంతా కాదు, పైగా దాన్ని వ్యాలిడ్గా సపోజ్ చేస్తున్నాడు. తప్పే లేదు. కాఫీర్లు నియమించుకున్నారు, అలాగే ముస్లింలు రాసుకున్నారు గ్రంథాన్ని, సింపుల్ అంతే. విగ్రహాలు అవన్నీ చెక్కుకొని ఖురాన్ కూడా ఎవరో రాసుకుంది, ఈజీగా చెప్పేయచ్చు సింపుల్గా, అంతకన్నా విషయం ఏం లేదు. ఓకే, ఎలా అయితే విగ్రహాలకి దేశానికి వీటికి విలువ ఉండదో, అలాగే ఒక పుస్తకానికి కూడా ఎదుటోళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే విలువ ఉంటుంది, ఎదుటోళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే విలువ ఉండదు. ఖురాన్ ఒకళ్ళకి దైవ గ్రంథం కావచ్చు, గీత కావచ్చు, కానీ ఇంకొకళ్ళకి ఈ రెండింటికన్నా హ్యారీ పాటర్ ఇంపార్టెంట్ బుక్ అయి ఉండొచ్చు. కాదనడానికి మీరెవరు నేనెవరు? కాదు కదా. సో అదనమాట. ఇక హద్దులు ఇవన్నీ తీసేస్తే, హద్దులు ఇప్పుడు అన్నిటికీ ఉన్నాయి అనమాట. హద్దులు దేశాలకు హద్దులు లేవంటే మరి మేబీ వాళ్ళకి పర్మిట్స్ కానీ వీడి దగ్గర లేకపోవచ్చు, కానీ బౌండరీ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఓకే, ఎనీహౌ తర్వాత ఇప్పుడు కిందకి వచ్చి ఇంకా హదీస్ అన్నారు కదా, దీని దగ్గరకు వద్దాం ఇక్కడ అనమాట. సో ఇక్కడ నేను ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే, నేను అంతకుముందు ఆ వీడియోలో చూపించిన ఆ ముమిన్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఈయన కానివ్వండి, ఇద్దరికి థాట్ ప్రాసెస్లో డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ ఈయన ఏమని చెప్తున్నారు, ఈయన సపోర్ట్గా ఇచ్చిన అథెంటిక్ హదీస్ అనమాట. ఏమంటున్నారు? ఇట్ హ్యాస్ బీన్ నెరేటెడ్ ఆన్ ది అథారిటీ ఆఫ్ అబూ హురైరా దట్ ద మెసెంజర్ ఆఫ్ అల్లా సెడ్. సో ఇక్కడ అథారిటీ ఎవరిదంటే అబూ హురైరాద్ అనమాట. ఆయన చెప్తున్నాడు అనమాట. మెసెంజర్ ఆఫ్ అల్లా అంటే మహమ్మద్, ఈయన ఏమని చెప్పాడు అని చెప్పేసి. సో వన్ హూ డిఫెక్టెడ్ ఫ్రమ్ ఒబీడియన్స్ టు ద అమీర్. ఈ అమీర్ అనే వాళ్ళకి, అమీర్ అంటే నాకు అర్థం తెలియదు పూర్తిగా కరెక్ట్గా, ఐ థింక్ ముస్లిం అనుకుంటున్నాను. సో ముస్లిమ్స్ కానీ వీళ్ళకి అధికారులు అనుకుంటా, వీళ్ళకి
ఒబీడియన్స్ నుంచి డిఫెక్ట్ అయిన వాళ్ళు, అంటే వీళ్ళకి అణిగిమణిగి ఉండి, అంటే వీళ్ళ పట్ల విధేయుడిగా ఉండి దాని నుండి పక్కకు తప్పుకున్నాడు అనమాట. అండ్ సపరేటెడ్ ఫ్రమ్ ద మెయిన్ బాడీ ఆఫ్ ద ముస్లిమ్స్. ఇఫ్ హీ డైడ్ ఇన్ దట్ స్టేట్ వుడ్ డై ద డెత్ ఆఫ్ వన్ బిలాంగింగ్ టు ద అంటే డేస్ ఆఫ్ జహిలియా. సో ఇప్పుడు ఏంటంటే వీడు అట్లా పక్కకు వెళ్ళిపోయి మార్గభ్రష్టుడై చచ్చిపోయాడు అనుకోండి, వాడు ముస్లింలా కాకుండా వాడు ఎలాగంటే డేస్ ఆఫ్ అంటే వుడ్ నాట్ డై యాజ్ ఏ ముస్లిం, అంటే ముస్లింలా కాకుండా చచ్చినట్టు లెక్క అనమాట. వన్ హూ ఫైట్స్ అండర్ ద ఫ్లాగ్స్ ఆఫ్ ఏ పీపుల్ హూ ఏట్ బ్లైండ్. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే హూ ఆర్ బ్లైండ్ అనమాట, ఎయిట్ కాదు సారీ. సో ఎవరైతే వాళ్ళు దేని గురించి ఫైట్ చేస్తున్నారో అది కూడా తెలియకుండా గుడ్డిగా ఫైట్ చేస్తా చచ్చిన వాళ్ళు లెక్క అని. దీనికి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చారు, చూడండి ఆయన ఇచ్చింది. ఆఖరి ప్రవక్త మహమ్మద్ గారు ఇలా వివరించారు: ఈ ముస్లిం అయితే నాయకుడు అంటే ఏ ముస్లిం అయితే నాయకుడు లేదా ఖలీఫా నుండి వేరైపోతే అతడు అజ్ఞానపు చావు చచ్చాడు. ఎవరైతే ముస్లిం సంఘాన్ని వదిలి లేదా జమాత్ని వదిలి నార్మల్ పీపుల్స్ గోవాకి వెళ్ళి చేరుతాడు, ఇది అతను అజ్ఞానపు చావు చచ్చినట్లు. ఏ ముస్లిం అయితే ఇస్లాం సంఘాన్ని వదిలి వేరే వాళ్ళ పిలుపుకై వెళ్ళి వాళ్ళ పత్రాల కింద, అంటే జెండాలు కానీ ఉంటాయి కదా, వాటి బ్యానర్లు కానీ వాటి కింద ఉండి ముస్లింలతో పోరాడుతాడో అతడు అజ్ఞానపు చావు చచ్చాడు. సో కొన్ని తర్జుమా లోపాలు ఉండొచ్చు, తెలుగు సరిగ్గా రాదు కదా, అందుకే ఇంకా అరబిక్ చాలా ప్రస్థానం ఉందని చెప్పేసి అన్నారు. ఫైన్ అండి, ట్రాన్స్లేషన్ ఇక్కడ మీనింగ్ అర్థమైపోయి ఉంటుంది కదా, అందుకే టైటిల్ అన్నమాట. దేవుడు, ప్రవక్త, మతము, సంఘము, అలాగే సంఘస్థులు వీళ్ళందరూ కూడా దేశానికన్నా ముందే. ఎందుకంటారా, ఇక్కడ ఏమంటున్నారు, ఎవరైతే ఖలీఫా నాయకుడు లేక ఖలీఫా నుండి వేరైపోతే అతడు అజ్ఞానపు చావు చచ్చాడు. అంటే ఏంటి, అల్లాహ్ నుంచి వీళ్ళు వేరు కాకూడదు, అలాగే మహమ్మద్ నుంచి వీళ్ళు వేరు కాకూడదు, రైట్. సో నెక్స్ట్ వచ్చేది ఎవరు హైరార్కీలో, నాయకుడు లేకపోతే ఖలీఫా. వీళ్ళ నుండి వేరయ్యారు అనుకోండి, వాడు చేస్తే అజ్ఞానపు చావు చచ్చినట్టు. సో ఏ ముస్లిం అన్నా కంట్రీ కన్నా హైయెస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉంటుందంటే అల్లాహ్కు ఉంటుంది, మహమ్మద్కు ఉంటుంది, తర్వాత నాయకుడు లేకపోతే ఖలీఫాకు ఉంటుంది, రైట్. వీళ్ళని డిజోబే చేయలేరు కదా. ఒకవేళ డిజోబే చేస్తే ఇక్కడ ఏమంటున్నాడు, హూ డిఫెక్టెడ్ ఫ్రమ్ ద ఒబీడియన్స్ అనమాట. సో ఇతని నుంచి పక్కకు రాకూడదు, వస్తే వాడు అజ్ఞానపు చావు చచ్చినట్టు. దాని అర్థం ఏంటి, ఇక్కడ వీళ్ళ నుంచి తప్పుకోవడానికి ఆప్షన్ లేదు. నెక్స్ట్, ముస్లిం సంఘాన్ని వదిలి లేదా జమాత్ని వదిలి, అంటే సంఘాన్ని కానీ జమాత్ని కానీ వీటిని వదలకూడదు. వదిలి ఎవరైతే వేరే వాళ్ళతో చేరతాడో అతడు అజ్ఞానపు చావు చచ్చినట్లు అనమాట. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు మీరు అల్లాహ్ని, మహమ్మద్ గారిని, అట్లాగే ఇక్కడ నెక్స్ట్ ఎవరు నాయకుడు లేదా ఖలీఫాని, అట్లాగే ముస్లిం సంఘాన్ని కూడా వదలకూడదు. మీకు ఆ ఫ్రీడమ్ కూడా లేదు. అంటే మీరు వదిలారనుకోండి అజ్ఞానపు చావు చచ్చినట్లు, రైట్. నెక్స్ట్ది, ఓకే, ఏ ముస్లిం అయితే ఇస్లాం సంఘాన్ని వదిలి వేరే వాళ్ళ పిలుపుకై వాళ్ళ పత్రాల కింద జెండా బ్యానర్ల కింద ఉండి ముస్లింలతో పోరాడుతాడో అతడు అజ్ఞానపు చావు చచ్చినట్టు. మీరు ముస్లింలకు కూడా, అంటే ముస్లిమ్స్ అందరూ ఒక సంఘంగా ఉంటారు కదా పలానా రిప్రజెంటేటివ్గా, వాళ్ళు గనక మీ మీదకి వచ్చారనుకోండి దాడికి, మీరు ఆ ముస్లింల తరపున పోరాడాలి కానీ ముస్లింలకి వ్యతిరేకంగా ఇతరుల జెండాల కింద చేరి పోరాడకూడదు. పర్ సపోజ్ హిందువులకి ముస్లింకి గొడవలైంది. సో ఈ హదీస్ ప్రకారం ఈయన చెప్తున్నాడు అనమాట. ఈయన రెఫరెన్స్ ఎవరో నాకు తెలియదు, బట్ స్టిల్ ఈయనే కాబట్టి మనకి ఇక్కడ సెంట్రల్ పీస్, దీన్నే నేను అథెంటిక్గా తీసుకొని చెప్పేస్తున్నాను అనమాట. ఎవరైతే ఇతరుల కింద చేరి, ఇతరుల బ్యానర్ల కింద చేరి ముస్లింలకి వ్యతిరేకంగా పోరాడతాడు వాడు అజ్ఞానపు చావు చచ్చినట్టు అని చెప్పేసి. దీని అర్థం ఏంటి, ముస్లింలకు వ్యతిరేకంగా ఏ ముస్లిము పోరాడకూడదు, ముస్లిం సైడే ఉండాలి అని చెప్పి. సో ఇప్పుడు క్వశ్చన్, ముస్లిమ్స్కి వ్యతిరేకంగా పోరాడకూడదు, సంఘానికి వదిలి వెళ్ళకూడదు, నాయకుడు లేకపోతే ఈ ఖలీఫా ఎవరైతే ఉందో వాళ్ళకి వ్యతిరేకంగా పోకూడదు, మహమ్మద్ని వదిలి వెళ్ళకూడదు, అల్లాహ్ని వదిలి వెళ్ళకూడదు, ఇంకా మతం కానీ ఇవన్నీ వీటేటిని వదిలి వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా వదలొద్దు, ఇట్లా చెయ్యొద్దు, వీళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళొద్దు అని ఉంది. ఎక్కడా దేశానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు అని లేదు, మీరుంటున్న ప్రాంతానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దని లేదు. నాకు తెలిసినంతవరకు పైన కూడా చెప్పాడు, అసలు ఈయన దేశాలనే రికగ్నైజ్ చేయలేదు, ఎక్కడ అల్లా దేశాలు విభజించుకోమని చెప్పలేదని చెప్పేసి ఇక్కడ ఈయన చెప్పారనమాట. ఎక్కడ ఉందంటే ఇదిగోండి, ఎక్కడుంది, ఇదిగోండి, ఇది అంతా కూడా కాఫీర్లు నియమించుకున్నాయి. సరిహద్దుల విషయానికి వస్తే మనుషుల మధ్య సరిహద్దులు నిర్మించలేదు సృష్టికర్త అని చెప్పేసి చెప్తున్నాడు. సో మీరు ఈ సరిహద్దులోపు ఉన్న ప్రాంతానికి లాయల్గా ఉండండి అనే ఆప్షనే రాదనమాట. సో ఇప్పుడు మనకి క్వశ్చన్, ఒకళ్ళ మైండ్ సెట్లో ఒక పట్ల విధేయత ఉంది, ఒక వర్గం పట్ల, ఇంకొక పట్ల ఎటువంటి కేర్ లేదు.
డజంట్ మ్యాటర్ అనమాట. ఇన్కాన్సిక్వెన్షియల్ అనమాట. ఇలాంటప్పుడు ఇద్దరికి పోటీ పడింది అనుకో, ఇప్పుడు ఇతన్ని ఏదో ఒకటి ఎంచుకోవాలనుకుంటే ఇతడు ఏది ఎంచుకుంటాడు? ఇతనికి ఏదైతే ఎఫెక్షన్ ఉందో, ఏదైతే ఇతని మైండ్లో ట్రూ అని ఈయన అనుకుంటున్నాడో దాని పట్ల ఉంది, తప్పు లేదు. నాకు దీని పట్ల ఎఫెక్షన్ లేదయ్యా, కంట్రీ పట్ల నాకు దీని పట్ల ఎఫెక్షన్ ఉంది అని చెప్పేసి నేను ఖురాన్ని లేకపోతే నేను అల్లాహ్నే ఎంచుకుంటాను, దేశాన్ని ఎందుకు ఎంచుకుంటాను, డు నాట్ ఈక్వేట్ క్రియేషన్ విత్ ద క్రియేటర్ అన్నాడు అనుకోండి, ఫైన్, అది కూడా ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే ఇతడు ఎంచుకునే మార్గం ఇటు దేశానికి కానీ దేశంలో ఉన్న వాళ్ళకి కానీ వ్యతిరేకంగా ఉందనుకోండి, అప్పుడు తేడా వస్తుంది. అంటే జస్ట్ ఈ బుక్లో ఉంది కాబట్టి ఇతడు దేశంలో ఉన్న మిగతా వర్గాలకి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. మిగతా వర్గాల పట్ల ఒక రకమైన దాన్ని ఏమంటారు, ద్వేషం అనుకోవచ్చు, లేకపోతే డ్యూటీ టు డిస్ట్రాయ్ దెమ్ అనమాట. ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ తోటి కూడా ఉండుండొచ్చు. నేను హైపర్ బోలేట్లా మీకు ఖురాన్లో చూపిస్తాను, అలాగే హదీసుల్లో కూడా చూపిస్తాను. బై ద వే మీకేనండి కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను, మీరు అన్నారు కదా మీరు నాకు కిందకు చూడండి, ఇదంతా ఇచ్చిన తర్వాత నేను ఇట్లా దాన్ని ఏమన్నానంటే మీ పేరు చెప్పను కానీ దీనికి రియాక్ట్ అవ్వచ్చా, నాకు చేద్దామని ఉంది, మీరు కాదనుకుంటే మీకు ప్రైవేట్గానే రియాక్ట్ అవుతానంటే ఓకే అన్నారు, ఫైన్. సో రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తానండి. అయితే ఖురాన్ కానీ హదీతులు కానీ మీ ప్రకారం అథెంటిక్ సైట్ ఏదో అది ఇస్తారని అడిగి, ఎందుకంటే నేను చూపించిన సైట్లన్నీ కూడా ఇదంతా షియా కుక్కలు రాశారు, వాళ్ళది వీళ్ళది రెఫరెన్సులు చూపిస్తున్నావు అని చెప్పేసి నన్ను తిట్టాడు అనమాట. ఫైన్, ఈసారి ఈయన యాంగిల్లోనే వెళ్దామని చెప్పేసి ఈయన చెప్పిన వాటికి లిమిట్ అవుదామని డిసైడ్ అయ్యి మీరు నేను చెప్పిన రెఫ్లను అంటే అంగీకరించలేదు కదా అంతకుముందు చెప్పినవి అంటే ఈయన చెప్పాడు 6 ఇచ్చాడండి. ఖురాన్ అంటే టోటల్ 7 ఇచ్చాడు, ఒకటి ఖురాన్, అది ఓకే, అది ఎవరు కూడా డినై చేయరు. నెక్స్ట్ హదీసుల దగ్గరకు వచ్చేసరికి 6 ఇచ్చాడు అనమాట ఈయన రెఫరెన్స్లో. సహీ బుఖారీ, సహీ ముస్లిం, సహీ అల్ నసాయ్, సహీ అబూ దావీద్, సహు అల్ తిర్మిది, నెక్స్ట్ కాదు జామీ అల్ తిర్మిది, తర్వాత సునాన్ ఇబన్ మజా అనమాట. ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ ఉంటే ఫర్గివ్ మీ. సో ఈ పుస్తకాలే వీటిల్లోనే అన్నమాట అథెంటిక్, వీటిని దాటకూడదు అని చెప్పేసి లేదనమాట. ఓకే, యావత్ ఇస్లామిక్ ప్రపంచం దీనిని కాదు అనలేదు, మిగతా ఒప్పుకోవచ్చు అనమాట. సో ఈ 6 అనేవి అందరూ అగ్రీ చేసే, మన బైబుల్ లాగా 66 పుస్తకాలు అందరూ ఒప్పుకుంటారు. ఆ తర్వాత 73 కానీ ఇంకా అంతకంతగా పెచ్చు కానీ కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు అనమాట. అందరూ ఒప్పుకునేది 66. సో ఆ ప్రకారం అనమాట ఈ స్టాండర్డ్. మొత్తం ఇస్లాం ఈ పుస్తకాల్లో ఉంది అన్నాడు, ఫైన్. తర్వాత గివ్ మీ ఆల్సో ద సైట్స్ టు చెక్అవుట్ అని చెప్పేసి, నేను చూపించిన సైట్ కూడా నచ్చకపోవచ్చు, అంటే జనాలు మీకు కూడా చూపించాలి కదా వీడియోలో, అందుకని ఇది కూడా ఇవ్వమంటే ఈయన ఇస్లాం 360 ఇచ్చాడు. కాకపోతే ఇది యాప్ సైట్ అండి, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను చేసుకున్నాను, కానీ ఫోన్ అంటే నాకు అదంతా కంబసం అనమాట, దాన్ని తీసి దాని స్నాప్షాట్లు ఇవన్నీ తీసి మళ్ళీ అప్లోడ్ చేసి ఇదంతా. సో అది కాకుండా నేను ఇందుట్లో చెక్ చేశాను, అందుట్లో మ్యాచ్ అయినాయి, ఎటువంటి నరేషన్ కూడా డిఫరెన్స్ లేదనమాట. దాన్ని మీకు చూపిస్తా ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ముందు ఖురాన్కి వెళ్దాం. ఖురాన్కి వెళ్తే మీకు 2 కేసులు చూపిస్తా అక్కడ. ఒకటి ఇబ్రహీం కేసు, ఇంకొకటి నూహ్ అనమాట. మీకు అర్థం కాకపోతే బైబుల్ భాషలో చెప్పాలంటే అబ్రహాము, నోవహ్ వీళ్ళేం చేశారు అనేది చూడండి. ముందుగా అబ్రహాం కేసుకు వస్తే ఇక్కడ అబ్రహాంది ఇది 21వ సూరా అండి, అల్ అంబియా అని చెప్పేసి. ఇందుట్లో అబ్రహాము విగ్రహాలను ధ్వంసం చేసే దాని దగ్గర ఉంటుందన్నమాట. ఇక్కడ 58 మెయిన్. సో 56 నుంచి కూడా చూస్తే ఒక్క సెకండ్ దీన్ని సైజ్ తగ్గిస్తాను, మీకు కొంచెం ఇక్కడ ఇన్కన్వీనియన్స్గా ఉండొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది 21వ సూరా అల్ అంబియా అనేసి. ఇక్కడ ఇబ్రహీం అన్నాడు అనమాట, అలా కాదు, భూమి ఆకాశాల ప్రభువే మీ ప్రభువు, ఆయనే వాటిని అన్నిటినీ సృజించాడు, మరియు నేను ఈ విషయం గురించి మీ ముందు సాక్ష్యం ఇస్తున్నాను, మరియు నేను అల్లాహ్పై ప్రమాణం చేసి చెప్తున్నాను, మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ విగ్రహాలకు విరుద్ధంగా తప్పక యుక్తి పన్నుతానంటే మీరు ఇప్పుడు ఉన్నారా, మీరు పక్కెళ్తారు కదా తర్వాత, అప్పుడు డెఫినెట్లీ మీ విగ్రహాల పైన యుక్తి అంటే స్ట్రాటజీని పన్నుతాను అని చెప్పేసి. తర్వాత అతను వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద దానిని అంటే ఒక విగ్రహాన్ని తప్ప, పెద్ద విగ్రహాన్ని తప్ప అన్నింటినీ ముక్కలుగా చేశాడు. బహుశా వారు దాని వైపునకు మరలుతారని వారు అన్నారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈయన ఉన్న విగ్రహాలన్నీ లేపేసి ఒక్కదాన్ని ఉంచాడండి. ఎందుకంటే అన్నీ అయిపోయిన తర్వాత మీరు పోయి ఆ విగ్రహాన్ని మీరే చూడండి ఏం చేస్తారని చెప్పేసి వారు అన్నారు, మా ఆరాధ్య దైవాలతో ఈ విధంగా ప్రవర్తించిన వాడెవడు, నిశ్చయంగా వాడు దుర్మార్గుడు,
అని చెప్పేసి అంటే కొందరు ఇలా అన్నారు, ఇబ్రహీం అనే ఒక యువకుడు వీటిని గురించి ప్రస్తావిస్తూ ఉండగా మేము విన్నాం. ఇందాక అన్నాడు కదా, ఆ మాటలు మేము విన్నామని చెప్తే ఇతరులు అన్నారు, అయితే అతన్ని ప్రజల కళ్ళ ముందుకు తీసుకురండి, బహుగా వారు సాక్ష్యం ఇస్తారేమో అన్నారు. అతన్ని తెచ్చిన తర్వాత వారు అడిగారు, ఓ ఇబ్రహీం, ఏమి నీవేనా మా ఆరాధ్య దైవాలతో ఇలా వ్యవహరించిన వాడవు అని క్వశ్చన్ చేస్తే ఇబ్రహీం జవాబిచ్చాడు, కాదు కాదు, వారిలోని ఈ పెద్దవాడే ఇలా చేశాడు, అవి మాట్లాడగలిగితే వాటిని అడగండి. అబ్బెబ్బే నేను కాదు, ఇదిగో వాటిలో అన్నిటికన్నా పెద్దది కదా విగ్రహం, ఈ విగ్రహం మిగతా వాటిని పగలగొట్టింది, కావాలంటే దాన్ని అడగండి, లేకపోతే వీటిని అడగండి విగ్రహాలని ఎవరు పగలగొట్టారో చెప్తి అని అంటే వారు తమలో తాము సమాలోచనలు చేసుకుంటూ ఇలా అనుకున్నారు, నిశ్చయంగా స్వయంగా మీరే దుర్మార్గులు. కానీ తరువాత వారి బుద్ధి తలక్రిందులే వారు ఇలా అన్నారు, వాస్తవానికి నీకు తెలుసు కదా ఇవి మాట్లాడలేవు అని చెప్పేసి అన్నాడు అనమాట. అప్పుడు ఇబ్రహీం అన్నాడు, అలా అయితే మీరు అల్లాహ్ను వదిలి మీకు ఎలాంటి లాభం కానీ నష్టం కానీ చేకూర్చలేని వాటిని ఆరాధిస్తారా అని క్వశ్చన్ చేశారన్నమాట. ధిక్కారం మీపై మరియు అల్లాహ్ను వదిలి మీరు ఆరాధించే వాటిపై అంటే ఆ దైవాలపై మీరు ఏమాత్రము తెలివిని ఉపయోగించరా అంటే వారు అన్నారు, మీరేమైనా చేయదలుచుకుంటే ఇతన్ని కాల్చివేయండి, మీ ఆరాధ్య దైవాలకు తోడ్పడండి అన్నారు. అంటే కాల్చేయండి రా ఇబ్రహీం అని అన్నారనమాట. అప్పుడు మేము ఆజ్ఞాపించాం, అల్లా గారు చెప్తున్నారు, మేము ఆజ్ఞాపించాము, ఓ అగ్ని నీవు ఇబ్రహీం కొరకు చల్లగా సురక్షితంగా అయిపో అని. మరియు వారు ఇబ్రహీంకు కీడు తలపెట్టగోరారు, కానీ మేము వారినే నష్టంలో పడవేశాము. ఓకే, మరియు మేము అతనిని అంటే ఇబ్రహీమును మరియు లోతును రక్షించి సర్వజనుల కొరకు శుభప్రదం చేసిన భూమి వైపునకు పంపాము. ఇది ఇబ్రహీం కేసు అనమాట, ఐడల్స్ని స్మాష్ చేయడం. ఇక్కడ అల్లాహ్ గారే ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట ఐడల్ స్మాషింగ్ని. ఇంకొకటి నెక్స్ట్ది నోవహ్ కేసు అనమాట. నోవహ్ కేసు ఏముంటుందో చూడండి, అది ఎక్కడుంటుందంటే తర్వాతది సురా నెంబర్ 37 అనమాట, అస్సాఫాత్. ఇది ఇక్కడ కూడా ఉంటుంది, 93 దగ్గర వస్తుంది అనమాట. రఫ్గా ఒక 5 వచనాలు ముందు నుంచి చూద్దాం, 5 ఆయతుల ముందు నుంచి. అతడు తన ప్రభువు సాన్నిధ్యాన్ని నిర్మల హృదయంతో వచ్చి అతను తన తండ్రి మరియు తన జాతి వారితో ఇలా అన్నాడు, మీరు దేనిని ఆరాధిస్తున్నారని. మీరు అల్లాహ్ను వది మిథ్య అంటే బోటక దైవాలను ఆరాధించుకోరుచున్నారా? ఐడల్స్ అండి, విగ్రహాలు, వాటిని ఆరాధిస్తున్నారా? అయితే సర్వలోకాల ప్రభువుని గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆ తరువాత అతను నక్షత్రాలు అంటే ఇదంతా జలప్రళయం అయిపోయిందండి, ఇంతకుముందే జలప్రళయం నుంచి రక్షించాడు అనమాట ఈయన. సో ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి, మేము అతన్ని మరియు అతని కుటుంబం వారిని మహావిపత్తు అంటే జలప్రళయం నుండి కాపాడాము అనేది 76లో వస్తుందన్నమాట, ఇక్కడ 76వ ఆయత దగ్గర. సో కిందకు వచ్చేస్తే ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆరాధించగోరుతున్నారని అడిగితే అయితే సర్వలోకాల ప్రభువుని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అటు తర్వాత అతను నక్షత్రాల వైపుకు తన దృష్టి సారించాడు. నక్షత్రాలు కలిసి చూసి ఇలా అన్నాడు అనమాట, నిశ్చయంగా నా ఆరోగ్యం బాగోలేదు అని. అంటే అందరూ ఏదో బ్యాంక్వెట్కి అక్కడికి వెళ్తున్నారు అనమాట, విందుకి వెళ్తుంటే తన నక్షత్రాలు కలిసి చూసి నా ఆరోగ్యం అంత బాగాలేదని చెప్పాడు. అప్పుడు కావున వారు అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వీడిని వదిలేసి ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట, వీడికి ఆరోగ్యం బాగోలేదని. అప్పుడు ఏమైంది, తర్వాత అతను మెల్లగా వారి దేవతల విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, మీరు తినటం లేదేమిటి అని, మీకేమైంది, మీరెందుకు మాట్లాడరు అంటే తర్వాత అతను వాటి వద్దకు వెళ్ళి తన కుడి చేతితో వాటిని పగలగొట్టాడు. ఓకే, ఇదన్నమాట జరిగింది. సో ఇక్కడ ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడా అని చెప్పేసి మీరు చూడొచ్చు, రైట్? ఓకే, ఇదంతా ఖురాన్లో ఉందయ్యా, వీళ్ళు పగలగొట్టారు. అయితే ఏమిటి అని అంటారా? ఇది ఇక్కడే కాదండి, ముస్లిమ్స్ ఎవరన్నా కూడా నాకు తెలిసినంత వరకు పర్ఫెక్ట్ హ్యూమన్ ఎవరంటే మహమ్మద్ గారు అంటారు, రైట్? ఆయన్ని అనుకరించాలి దేనికన్నా కానీ, ఆయన ఒక ఎగ్జాంపుల్ అని, అంతేకాదు మామూలు కూడా ఎగ్జాంపుల్ కాదు, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం అనమాట. మరి ఆ పరంగా చూస్తే ఒకవేళ ఈయనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటే, ఇప్పుడు మరి మహమ్మద్ గారు ఏమని చెప్తున్నారని చెప్పేసి చూడాలి. ఇది కూడా మీరేనండి, మీరు కామెంట్ పెట్టారు కదా, మీకే చెప్తున్నాను. ఇది నేను మీరిచ్చిన ఆ యాప్లో కూడా చెక్ చేశాను అనమాట, కంటెంట్ సేమే. సో ఇది ఎక్కడొస్తుందంటే హదీతుల దగ్గర అనమాట, సాహీ ముస్లిం అనమాట. ఇది రెఫరెన్స్ నెంబర్ ఎంత అని చెప్పేసి మీరు చూస్తే కింద సాహీ ముస్లింలో 832వ హదీస్ అనమాట ఇది. ఓకే, ఇది. సో మీరు అందుట్లో కావాలనుకుంటే బుక్ నెంబర్ 6, హదీత్ నెంబర్ 358, బట్ టోటల్ సాహీ ముస్లిం కింద చూస్తే 832. సో ఇక్కడ ఒక అతను ముస్లింగా ఎలా మారాడు అని చెప్పేసి ఫోకస్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అబాసా సులామి ఇట్లా రిపోర్ట్ చేస్తున్నాడు, ఏమని, ఇన్ ద స్టేట్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ అంటే ఇస్లాంని స్వీకరించే మునుపు అజ్ఞానంలో ఉన్నప్పుడు అనమాట. ఐ యూస్ టు థింక్ దట్ ద పీపుల్ వర్ ఇన్ ఎర్రర్ అండ్ దే వర్ నాట్ ఆన్ ఎనీథింగ్. అంటే
అంతకుముందు నేను ఏమనుకునేటంటే జనాలందరూ తప్పుదారిలో ఉన్నారు, వాళ్ళు దేనిపైన లేరంటే ఏ సరైన దానిపైన లేరు, ఏ సరైన మార్గంలోనూ లేరు. అండ్ వర్షిప్ ద ఐడల్స్, ఇంకా విగ్రహాలను ఆరాధించేవారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఆరాధన తప్పు, విగ్రహారాధన ఉంది. మీన్ వైల్ ఐ హర్డ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ మక్కా హూ వాజ్ గివింగ్ న్యూస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్ ప్రొఫెటిక్ నాలెడ్జ్. ఆలోపు మక్కాలో ఉన్న ఒక వ్యక్తి గురించి నేను విన్నాను, అతడు వార్తనిస్తున్నాడు అనమాట తన ప్రవక్త యొక్క జ్ఞానాన్ని వాడి దాని బేస్ మీద. సో ఐ శాట్ ఆన్ మై రైడ్ అండ్ వెంట్ టు హిమ్. సో నేను నా వాహనమో లేకపోతే నా గాడిదో ఏదో ఒకటి దాని మీద కూర్చొని బయలుదేరాను. ద మెసెంజర్ ఆఫ్ అల్లా, అల్లా యొక్క సందేశహరుడు అనమాట. ఏమని చెప్తున్నాడు, వాజ్ ఎట్ దట్ టైమ్ హైడింగ్ యాజ్ హిస్ పీపుల్ హ్యాడ్ మేడ్ లైఫ్ హార్డ్ ఫర్ హిమ్. ఆయన సొంత జనాలు ఆయనకు కొంచెం జీవితం కష్టం చేసేసరికి ఆయన దాక్కుని ఉన్నాడు అనమాట. ఐ అడాప్టెడ్ ఏ ఫ్రెండ్లీ యాటిట్యూడ్ టువర్డ్స్ ద మక్కన్స్ అండ్ దస్ మేనేజ్ టు ఎంటర్ మక్కా అండ్ గో టు హిమ్. సో నేను మక్కాలో ఉండే వాళ్ళతోటి ఫ్రెండ్లీగా వ్యవహరించి సో లోపలికి ప్రవేశించగలిగాను, ప్రాఫిట్ దగ్గరికి వెళ్ళగలిగాను. వెళ్ళి ఇట్లా అన్నా, హూ ఆర్ యూ, ఎవరు నీవు అని చెప్పేసి నేను ప్రశ్నించా. దానికి హీ సెడ్, ఎవరు, ఈ ప్రవక్త చెప్పాడు అనమాట. ఏమని, ఐ ఆమ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ అల్లాహ్, నేను అల్లా యొక్క ప్రవక్తని. అంటే నేనన్నా మళ్ళీ తిరిగి ఈయన చెప్తున్నాడు అనమాట. హూ ఈజ్ ఎ ప్రాఫిట్, ఎవరు ప్రాఫిట్ అంటే ఆయన అన్నాడు, ఐఎమ్ ఏ ప్రాఫిట్ ఇన్ ద సెన్స్ దట్ ఐ హ్యావ్ బీన్ సెంట్ బై అల్లా. అంటే నేను ప్రవక్తను ఎలా అవుతానంటే నన్ను అల్లాహనే పంపించాడు. అంటే ఇప్పుడు నేను అన్నాను అనమాట. ఈయన చెప్తున్నాడు, ఎవరు, పైన ఉన్న ఆయన, ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు కదా అబ్బాసా సులామి అని చెప్పేసి ఆయన అనమాట చెప్తుంది. సో ఏమంటే ఐ సైడ్ అనమాట, వాట్ ఈజ్ దట్ విచ్ యూ హ్యావ్ బీన్ సెంట్ విత్. నువ్వు పంపబడ్డానన్నావు కదా, ఏమిచ్చి పంపబడ్డావు, లేకపోతే ఏ ఉద్దేశం మీద, నీ గోల్ ఏంటి, లేకపోతే నీకు ఇవ్వబడిన కమాండ్ ఏంటి అని. అంటే ఈయన మెసెంజర్ కదా, ఏదో ఒక కమాండ్ ఇచ్చి పంపిస్తారనమాట. ఏంటి అని అడిగితే ఆ కమాండ్మెంట్, హీ సెడ్, ఎవరు, ప్రవక్త చెప్తున్నాడు, ఐ హ్యావ్ బీన్ సెంట్ టు జాయిన్ టైస్ ఆఫ్ రిలేషన్షిప్. అంటే బాంధవ్యాన్ని కలుపుటకు, ఎవరితో, ఎలా, విత్ కైండ్నెస్ అండ్ ఎఫెక్షన్ అనమాట, దయతోటి ప్రేమతోటి బాంధవ్యాలను కలుపుటకు. అండ్ టు బ్రేక్ ది ఐడల్స్ అండ్ టు ప్రొక్లెయిమ్ ద వన్నెస్ ఆఫ్ అల్లా ఇన్ ఏ మేనర్ దట్ నథింగ్ ఈజ్ టు బి అసోసియేటెడ్ విత్ హిమ్. అల్లా యొక్క ఏకత్వాన్ని ప్రవచించుటకు, ఘోషించుటకు, ఎలా, ఇంకా దేన్ని ఆయనతోటి సాటి చేయకూడదు అని చెప్పేసి. అలా ఆ రీతిలో నేను ఇదంతా చేయడానికి వచ్చానన్నాడు. సో ఇప్పుడు ఈయన జాయింట్ టైస్ ఆఫ్ రిలేషన్షిప్ వరకు ఓకే, వన్నెస్ ఆఫ్ అల్లా కూడా చెప్పుకోవచ్చు ఓకే. కాకపోతే ఇక్కడ బ్రేకింగ్ ఐడల్స్ ఉంది కదా, ఇదొకటి. తర్వాత నథింగ్ ఈజ్ టు బి అసోసియేటెడ్ విత్ హిమ్ ఉంది కదా, ఇది కూడా. అంటే ఇంకెవరికి తనతోటి భాగస్వామ్యాన్ని ఇవ్వకూడదు. సో తర్వాత ఇంకా కొంచెం వేరే సైడ్ వెళ్ళిపోతుందండి కన్వర్జేషను. నువ్వు ఇక్కడ ఉండొద్దు, నేను నీతో చేరతానంటే నువ్వు ఇప్పుడు కాదు, తర్వాత నాకు విక్టరీ వచ్చినప్పుడు పిలుస్తాను, అప్పుడు రా అని చెప్పేసి చెప్తాడు. ఇదంతా పక్క వెళ్ళిపోతుంది కన్వర్జేషన్. సో ఇక్కడ మహమ్మద్ గారికి ఇవ్వబడిన ఏంటంటే, ఏమిచ్చి పంపబడ్డాడంటే 3 అనమాట. జాయింట్ టైస్, బ్రేక్ ఐడల్స్, వన్నెస్ ఆఫ్ అల్లా విత్ నథింగ్ అసోసియేటెడ్ విత్ హిమ్ అనమాట. సో ఇప్పుడు ఈయన ఎగ్జాంపుల్, ఈయన చెప్పిన దాన్ని శిరోధార్యం అనుకునే వాళ్ళు, ఇప్పుడు ఇందాక ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా ఆయన ఇచ్చిన అథెంటిక్ అన్నారు కదా, దాంట్లో నుంచి తీసి చెప్తున్నా. ఇది కూడా ఆయన ఒప్పుకుంటారు, ఒప్పుకోకపోతే ఆయనే కామెంట్లు చెప్పాలన్నమాట. మరి ఇవన్నీ ఉండి మిగతావన్నీ కాఫీర్లు సృష్టించుకున్న ఈ బౌండరీస్, ఇవి అసలు మనకి లెక్కే లేదు. నాకు కమాండ్ దగ్గర, నాకు దేవుడి కన్నా ఇవేమీ ఎక్కువ కాదన్నప్పుడు, దేవుడి మాట కన్నా కూడా ఇవేమీ ఎక్కువ కాదు కదా. సో ఇవన్నీ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అండి, మిమ్మల్ని అడుగుతున్నా, దేన్ని చూస్ చేసుకుంటారు ఎవరన్నా? కామెంట్ పెట్టారు కదండి, మిమ్మల్ని అడుగుతున్నా, మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? ఆబ్వియస్లీ మీరు ఆల్రెడీ చెప్పారు, మీ క్వశ్చనే రాంగ్ అండి. ఇది అసలు క్వశ్చనే కాదు, ఇంకా చెప్పాలంటే మేము అల్లాహనే చూస్ చేసుకుంటామని చెప్పేసి. అల్లాహ్ అంటే అల్లాహ్ ప్రవక్త. ఈ 2 తీసుకుంటే అల్లాహ్ మాటని, అంటే ఖురాన్ని, అల్లాహ్ ప్రవక్త అంటే ఈ హదీసుల్ని, వీటిని కూడా తీసుకుంటారు, రైట్? తీసుకున్నప్పుడు మీ ఎలిజెన్స్ ఎటుండిద్ది? కంట్రీ వైపు ఉండదు కదా. ఇది నా మాటే కాదండి, నేను ఇందుకే అన్నా ఈ మూవీని చూసి మనం నేర్చుకోవాల్సింది ఉంది అని. ఇది నా మాటే కాదు, మీకు నేను చూసిన ఒక వీడియోని చూపిస్తాను, చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎందుకు అన్నాను ఈ మాట అని చెప్పేసి. జస్ట్ ఈ వీడియోని చూడండి ఒక్క సెకండ్. आपको पता अगर जंग हो जाती है तो पाकिस्तान में मुसलमान कितने हैं? 22 करोड़ या 25 करोड़? हाँ इतने हैं, बाकी कुछ क्रिश्चियन 35 करोड़ उधर है। बिल्कुल है, 35 लेकिन करोड़ वो मुसलमान। अंदर से उनके साथ नहीं है, अंदर से वो पाकिस्तान के साथ उनकी दुआएं होती हैं। अच्छा, हाँ ये बात आप इतनी यकीन से कैसे कह सकते हैं? बस कह सकता हूँ, कई हमारे बड़े जानने वाले, वो इधर नहीं आते, उनका दिल पाकिस्तानी अवाम के साथ, मुसलमानों के साथ धड़कता है। मुसलमान एक अलग चीज है
एक अपने मुल्क के लिए वतन के लिए मोहब्बत हो ना, वो अलग चीज है। हाँ वो तो है, लेकिन वो बहुत कम है, अंदर से वो उनकी मोहब्बत पाकिस्तान के साथ है। సో చూసారు కదండి. ఇప్పుడు ఇతను ఒక పాకిస్తానీ అనమాట. ఇంటర్వ్యూ అడిగినప్పుడు చెప్తున్నాడు. మీ ఇక్కడ మామూలు పచ్చీస్ ఎంతోమంది ఉన్నారు. 25 కోట్ల ఎంతోమంది. రేపు ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ఎవరు ఎటువైపు ఉంటారంటే ముస్లిమ్స్ మా వైపు ఉంటారని చెప్పేసి చెప్తున్నాడు. అదేంది అక్కడ ఎంతమంది ఉన్నారంటే 35 కోట్ల దాకా ఉన్నారు. 35 దాకా వాళ్ళందరూ కూడా మా వైపే ఉంటారంటే ముసల్మాన్ అనేది అంటే ముసల్మాన్ ఏక్ చీజ్ అంటున్నాడు అనమాట. ముస్లింలు అనేవాళ్ళు ఒక విషయం. కానీ జబాబ్కి వతన్ అంటారు కదా, అంటే ఎవరి దేశం అయితే ఉందో దాని వ్యవహారంకి వస్తే వాటి పట్ల ఉండే మొహబ్బత్ అనేది కూడా వేరేదంటే అది కూడా కరెక్టే. కానీ వాళ్ళు చాలా చాలా కొద్ది మంది అలా ఉండేది. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ దిల్లు ఎవరి కోసం కొట్టుకుంటుందంట, ముస్లిమ్స్ కోసం కొట్టుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా పాకిస్తాన్ వైపే ఉంటారు అని చెప్పి ఈయన చెప్తున్నాడు. ఈయన పాకిస్తానీ. మీరు బెంగళూరులో కానీ ఇట్లా జరిగినప్పుడు రైట్స్ కానీ వీటి దగ్గర, లేకపోతే బయట హమాస్ ప్రొటెస్టులు కానివ్వండి, ఇవన్నీ పాలస్తీన్ సపోర్ట్గా జై పాకిస్తాన్ అని ఆ సపోర్ట్ ట్యాంక్ బండ్ మీద కూడా పాకిస్తాన్ ఫ్లాగులు ఎగరేశారు. చూసాం మనం. ఇంత ఓవర్ట్గా జరుగుతుంది. ఓకే, మళ్ళీ ఇట్లా ఈ బిలీఫ్ అనేటోళ్ళు అందరూ ఇంత ర్యాడికల్గా ఉండరు, నేను దాన్ని కూడా ఒప్పుకుంటా. కాకపోతే ఎంతమంది ర్యాడికల్గా ఉండరు, ఎంతమంది ర్యాడికల్గా ఉన్నారనేది క్వశ్చన్. రేపు విషయం తేడా పడ్డప్పుడు డ్యామేజ్ అవుతుంటే ఇక్కడ ఉండేది హిందువులకి ఇది ఒకటే దేశం. ఇది డ్యామేజ్ అయితే వాళ్ళ దేశం ఒక్కగానొకటి, అంటే హిందువులది కూడా కాదు, సెక్యులర్ పైగా ఇది డ్యామేజ్ అవుతున్నట్టు. మిగతా వాళ్ళకి ముస్లిం దేశాలు లేకపోతే వాళ్ళ చట్టాలు ఉండేటివి వేరే వేరే ఉన్నాయి. వాళ్ళు ఇది డ్యామేజ్ అయినా పర్లేదు, వీ హ్యావ్ అదర్ ప్లేసెస్ టు గో. మిగతా వాళ్ళకి లేదు కదా. సో కొలాటరల్ డ్యామేజా లేకపోతే ఏదో ఒకటి అయితే అయ్యిందిరా, మొత్తానికి మొత్తం సర్వనాశనం చేసేద్దాము, తర్వాత మిగిలింది ఎవడు గెలిచాడో వాడు చూసుకుంటాడంటే ఎవరికి డ్యామేజ్. మీకు అర్థమవుతుంది కదా. అందుకనే వాళ్ళు అంత ఓపెన్గా స్టేట్ చేస్తున్నప్పుడు మా ప్రిఫరెన్స్ ఇది, మేము దీన్నే పట్టుకుంటాం, మిగతాదంతా లెక్కలేదు, ఇన్కన్సిక్వెన్షియల్ అనమాట చెప్తుంది. మాకు సృష్టికర్త ఇంపార్టెంట్, ఆయన ఇచ్చిన ఆదేశాలే ఇంపార్టెంట్, మిగతావన్నీ మిగతా వాళ్ళందరూ అవిశ్వాసాలు, మిగతావన్నీ ఇంపార్టెంట్ కాదంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళే కేర్ చేయనప్పుడు మనం ఎందుకు కేర్ చేయాలి? మనం కూడా అవుట్ రైట్ చెప్పొచ్చు అనమాట తీసుకొచ్చి, మీదే కాదయ్యా మేము ఎట్లా అయితే విగ్రహాలను పూజిస్తున్నామో మీరు కూడా కొంతమంది రాసుకున్న రాతలను నమ్ముకున్నారని చెప్పేసి, ఇంకంతకన్నా ఏమీ లేదు కదా. వాళ్ళు కూడా ఇప్పుడు విగ్రహాలు ఎదురు కూర్చొని అబ్రహాం అడిగాడా, నూహ్ అడిగాడు కదా, ఏమైనా ఆన్సర్ ఇచ్చినాయా? ఇవ్వలా. ఇప్పుడు మీరు ఖురాన్ ముందు కూర్చొని అడగండి, ఎవరికైనా ఆన్సర్ ఇచ్చిద్దేమో చూద్దామండి, జస్ట్ ఓవర్గా అంతే. మరి ఇట్లా ప్రతిదాన్ని టెస్ట్ పెట్టొచ్చు. ఇది ఇప్పుడని కాదు, ఒకప్పుడు కూడా శిలువని తీసుకొస్తారు, విగ్రహం తీసుకొస్తారు, రెండింటిని నీళ్ళలో వేస్తారు, విగ్రహం మునిగిద్ది, శిలువ తేలిద్ది. చూసారా అమ్మవాడు నీటిపైన నడిచిన దేవుడు అనమాట. నీటిపైన కాదు, నిప్పుల్లో వేస్తే తేలిద్ది అనమాట. నెక్స్ట్ టెస్ట్ ఎవరు మండేవాడో ఎవరు మండని వాళ్ళ అని చెప్పేసి అది కూడా పెట్టొచ్చు టెస్ట్. అర్థమవుతుందా? సో ఇట్లా వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే రెటరిక్ని తీసుకొచ్చి దాన్ని బట్టి మిగతా వాటన్నిటిని డిస్క్రెడిట్ చేసి వాటిపైన తొక్కుంటా వెళ్తున్నారన్నమాట. అదేమంటే సో ఇప్పుడు జస్ట్ వరకు ఆపోజిట్గా మాట్లాడినప్పుడే ఇట్లా తట్టుకోలేకపోతున్నారు. మరి బుక్కుల్లో రాసుకొని ఇట్లా వీటన్నిటిని ఈ రకంగా తిట్టుకుంటా వాటిపైన కమిట్మెంట్ అయిపోయి మళ్ళీ ఎన్నో వందల సంవత్సరాల నుంచి డిస్ట్రక్షన్ జరిగి ఇప్పటికి కూడా మీకు తెలిసిందే కదా ఇష్యూస్ ఎట్లా నడుస్తున్నాయి కోర్టులో అని చెప్పేసి. సో ఇంత జరుగుతుందన్నమాట. మాట్లాడకుండా ఉండాలంటే ఎట్లా ఉంటుంది? అందుకనే చెప్పిన వాళ్ళు ఏదైతే యాక్సెప్ట్ చేశారో ఆ హదీసుల్లోనే తీసుకొని అథెంటిక్గానే రెఫరెన్స్తో సహా చూపిస్తాను ఇదండి. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఒకటి ఇదంతా చెప్పేది మొహమాటం లేదు, రైట్? ఎదురుగా ఉన్నది ఉన్నట్టుగా చూద్దాం. ఎదుటోళ్ళ ఫీలింగ్స్ అంటే లాంగ్వేజ్ మైండ్ చేసుకుందాం, కానీ ఉన్న మ్యాటర్ని మాత్రం సప్రెస్ చేయొద్దు. అది లాంగ్వేజ్ అఫెన్సివా, తీసేద్దాం అఫెన్స్ లాంగ్వేజ్. కానీ మ్యాటర్ని సప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పటిదాకా వచ్చిందనమాట. ఇంకా సప్రెస్ చేస్తా కూర్చుంటే కంప్లీట్గా వైట్ వాష్ అయిపోతుంది, లేకపోతే గ్రీన్ వాష్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత పీకడానికంటూ ఏముండదు. అందుకే ఈ వీడియో పెడుతుంది. సో మీకు అర్థమై ఉంటుంది కదా ఈ పాటికి. అడిగిన క్వశ్చన్ ఏంటి, మనిషా మతమా ప్రమాదం ఎందులో ఉంది అంటే ఇప్పుడు ఇక్కడైతే రెండిట్లో ఉందండి. మతం చెప్పేది ఎక్స్ట్రీమిటీ చెప్తుంది, దాన్ని ఈ మనుషులు కూడా ఎక్స్ట్రీమ్గా పాటిస్తున్నారు. వాళ్ళతోటి చాలా పెద్ద ఇష్యూ ఉంది, వాళ్ళ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. దాన్ని మీరు రికగ్నైజ్ చేయకపోతే అంతకుముందు ఆల్రెడీ చెప్పాను, చూపిస్తాను.
సో ఇదేనండి. ఈ స్టేట్మెంట్‌ని గనక మీరు మర్చిపోతే ఇక అంతే సంగతి. అది మర్చిపోవద్దు. గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఏదో చేయమంటల్లా. బీ అవేర్. అది లేకపోతే ఏమవుతుందో మీకు ఇక్కడ కనిపిస్తుందన్నమాట. పెద్ద మిస్టేక్ అవుతుంది. సో అంతేనండి. సో ఇది ఎందుట్లో ఉంది డేంజర్ అనేది, రిస్క్ అనేది, దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకసారి కనిపిస్తుందన్నమాట. యాడో లేదు. ఎక్కువ దూరం కూడా చూడాల్సిన అవసరమూ లేదు. ఓకే. సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.